వర్క్ బ్లౌజ్‌ని కొంచెం డిఫరెంట్‌గా కుట్టాను. ఈ ఇలాస్టిక్ వేసేసి చాలా బా వచ్చింది. దీనికోసం ఈ వర్క్ బ్లౌజ్ తీసుకున్నాను. ఇది మీషోలో తీసుకున్నాను వర్క్ బ్లౌజ్. దీనికి యూ షేప్ వచ్చిందనమాట బ్యాక్ సైడ్ డిజైన్. అయితే దీన్ని రాంగ్ సైడ్‌లో ఇలా వేసేసుకొని మనం బోట్ నెక్‌లో కట్ చేసుకున్న లైనింగ్‌ని దీని మీద వేసేసి ఎగ్జాక్ట్‌గా కటింగ్ చేసేసుకోవాలి. ఇది కటింగ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్‌ని ఒకసారి స్టిచ్ వేసేసుకోండి, జాయింట్ అయిపోతుంది. తర్వాత మధ్యలో కూడా ఒక కుట్టు వేసి ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసేసి బ్యాక్ టక్స్ అనేది కుట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా హెమ్మింగ్ క్లాత్ వేసేసుకుందాము. కింది వైపున కూడా ఫినిషింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా. ఇది ఒకసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేయండి కరెక్ట్‌గా ఉందా లేదా ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసేసుకోండి. సెంటర్‌లో మనకి ఎంత ఉందో గ్యాప్ చూసి దానికంటే కొంచెం తక్కువ ఎలాస్టిక్‌ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎలాస్టిక్‌ని మనం ఒక ఫ్యాబ్రిక్‌లో వేసేసుకుందాం. అయితే ఫ్యాబ్రిక్ పొడవు వచ్చేసి నేను 2.5 ఇంచ్ తీసుకుంటున్నాను. సో 2.5 ఇంచు అంటే 3 ఇంచెస్ నుండి ఒక 6 ఇంచెస్ వరకు ఇలా కట్ చేసి దాన్ని డబుల్ ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసి రాంగ్ సైడ్‌కి ఇలా టర్న్ చేసేసి మధ్యలో మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ఎలాస్టిక్ వేసేసి రెండు వైపులు కూడా కుట్టు వేసేసుకుంటే ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని బ్లౌజ్‌కి ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. ఇది అటాచ్ చేసుకుంటే ఇలా ఉంటుంది. కొంతమందికి ఇలా నచ్చట్లేదు కదా, ప్లెయిన్‌గా కావాలంటున్నారు. సో మీరు ఈ ప్లేస్‌లో ప్లెయిన్‌గా కూడా అటాచ్ చేసుకోవచ్చు. లుక్ చూడడానికి చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి కొత్తగా ఉంటుంది. ట్రై చేయండి.